ఇమాజిన్ చేయండి 20,00,000 ఇయర్స్ బ్యాక్స్ ఒక హెయిరీ ఏప్ కోతి లాంటి జంతువు అడవుల మధ్య కొంచెం స్ట్రైట్‌గా నిలబడి క్యూరియస్‌గా ఒక స్టోన్ లాంటి టూల్‌ని పట్టుకుంది. అది ఒక జర్నీ యొక్క వెరీ ఫస్ట్ స్టెప్. ఒక అద్భుతమైన యాత్ర మొదలుపెట్టింది. క్యూరియాసిటీ నుంచి సివిలైజేషన్ వరకు. ఆ యాత్ర కాంటినెంట్స్‌ని దాటింది. ఐస్ ఏజెస్ సర్వైవ్ చేసింది. ఫైర్‌ని కంట్రోల్ చేసింది. లాంగ్వేజెస్ క్రియేట్ చేసింది. టెంపుల్స్, పిరమిడ్స్, సిటీస్ నిర్మించింది. మరియు ఈరోజు మీరిప్పుడు ఫోన్‌లో ఈ వీడియో చూస్తున్న దాకా వచ్చింది. సో థాట్ ఈస్ ఆంథ్రోపాలజీ. మనిషి ఫిజికల్ ఫార్మ్ నుండి కల్చర్స్, కస్టమ్స్, బిలీవ్స్ వరకు, ఫాసిల్స్ నుండి ఫెస్టివల్స్ వరకు, డీఎన్ఏ నుండి డిజిటల్ ఏజ్ వరకు ద కంప్లీట్ హ్యూమన్ స్టోరీ ఇట్స్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సీ ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్‌ని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఆంథ్రోపాలజీ అనేది యూపీఎస్సీలో చాలా ఫేమస్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్కోరింగ్ ఆప్షనల్. సో, ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు సిలబస్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవడం అనేది చాలా ఫస్ట్ స్టెప్ అన్నమాట. మార్క్స్‌ని మంచిగా గెయిన్ చేసుకోవడానికి. సో, ఈరోజు మనం సిలబస్‌ని డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ 1.1 యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్ 1.1 మీనింగ్, స్కోప్ అండ్ ద డెవలప్‌మెంట్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అనే పదం గ్రీక్ నుండి వచ్చింది. ఆంథ్రోస్ అంటే మ్యాన్, లోగోస్ అంటే స్టడీ. సింపుల్‌గా చెప్పాలి అంటే ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ టోటాలిటీ. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో ఫిజికల్, కల్చరల్, సోషల్ యాస్పెక్ట్స్ అన్నీ కలిపి స్టడీ చేయడాన్నే ఆంథ్రోపాలజీ అంటాం. సో, దాని యొక్క స్కోప్ ఏంటి అంటే ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అన్నమాట. ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటది. లైక్ బాడీ, ఎవల్యూషన్స్, జెనెటిక్స్, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఉంటది. లైక్ కస్టమ్స్, ట్రెడిషన్స్, మ్యారేజ్, కిన్‌షిప్ అండ్ సమ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ ఉంటది. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఉంటది. అండ్ ఆహ్, ఆంథ్రోపాలజీ యొక్క డెవలప్‌మెంట్ అనేది కొన్ని ఆహ్, కల్చర్స్‌ని క్యూరియస్‌గా తెలుసుకునే ప్రయత్నం నుంచి, బ్రిటిష్ టైమ్‌లో ట్రైబ్స్‌ని స్టడీ చేయడంతో, తర్వాత డార్విన్ లాంటి సైంటిస్ట్ వల్ల దానికొక సైంటిఫిక్ బేస్ వచ్చింది. తర్వాత మోడర్న్ డీఎన్ఏ, కార్బన్ డేటింగ్ వల్ల ఇది కంప్లీట్ ఒక సైన్స్‌లా డెవలప్ అయింది. ఫైనల్‌గా ఆంథ్రోపాలజీ ఒక మనిషిని ఫుల్‌గా అర్థం చేసుకోవడం. ఇది సైన్స్‌కి, హ్యుమానిటీస్‌కి మధ్య బ్రిడ్జ్‌లా ఉంటుంది. అండ్ యూపీఎస్సీలో మనకి సొసైటీ, కల్చర్, ట్రైబల్ సొసైటీస్‌లో స్ట్రాంగ్ బేస్ ఇస్తుందన్నమాట ఈ సబ్జెక్ట్. సో, ఇక్కడ మనం ఆంథ్రోపాలజీ యొక్క మీనింగ్‌ని, స్కోప్‌ని అండ్ ఎంతవరకు ఆంథ్రోపాలజీ డెవలప్ అయింది అని ఈ టాపిక్స్‌ని మనం 1.1లో చదువుకుంటాం. అండ్ 1.2 రిలేషన్స్ విత్ అదర్ డిసిప్లిన్స్. ఆంథ్రోపాలజీకి వేరే సబ్జెక్ట్స్‌తో కూడా చాలా ఇంటర్‌లింక్ ఉంటది. లైక్ సోషల్ సైన్సెస్ తీసుకుంటే సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌తో కూడా ఆంథ్రోపాలజీకి స్ట్రాంగ్ లింక్ ఉంది. లైక్ ట్రైబల్ ఎకానమీ స్టడీ చేసేటప్పుడు ఆంథ్రోపాలజీ ఎకనామిక్స్ హెల్ప్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో బిహేవియరల్ సైన్సెస్ లైక్ సైకాలజీ కానీ, కాగ్నిటివ్ సైన్సెస్‌తో లింక్ ఉంటుంది. మనిషిని బిహేవియర్, థింకింగ్ ప్యాటర్న్స్, డెసిషన్ మేకింగ్ అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో ద లైఫ్ సైన్సెస్ లైక్ బయాలజీ, జువాలజీతో డీప్ రిలేషన్ ఉంటది. అండ్ సమ్ మెడికల్ సైన్సెస్ లైక్ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, పబ్లిక్ హెల్త్‌లో ఆంథ్రోపాలజీ యూజ్ అవుతుంది. అండ్ ఎర్త్ సైన్సెస్ లైక్ జియాలజీ, జాగ్రఫీ, హ్యుమానిటీస్ లైక్ హిస్టరీ, లిటరేచర్, ఫిలాసఫీ ఇది మనకి కల్చర్ అండ్ హిస్టారికల్ కంటెక్స్ట్‌ని ఇస్తుందన్నమాట. ఆంథ్రోపాలజీ అంటే ఒక ఇండిపెండెంట్ సబ్జెక్ట్ మాత్రమే కాదు. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. సైన్స్‌కి, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అన్నీ కలిపి మనిషిని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ఈ విషయాలను మనం ఈ 1.2లో నేర్చుకుంటాం. And 1.3 is talking main branches of anthropology, their scope and relevance. ఇక్కడ మేజర్‌గా ఆంథ్రోపాలజీలో 4 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో కల్చర్, కస్టమ్స్, మ్యారేజ్ సిస్టమ్, కిన్‌షిప్, సోషల్ లైఫ్‌ని స్టడీ చేయడం, స్కోప్ ఏంటి, డిఫరెంట్ కమ్యూనిటీస్‌ని కంపేర్ చేసి
సోషల్ చేంజ్‌ని అర్థం జేసుకోవడం. ఇవన్నీ మనం సోషియో కల్చర్‌లో చూస్తాం. బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా వచ్చింది? జెనెటిక్స్ అంటే ఏంటి? ఫిజికల్ ట్రైట్స్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్‌కి మనం ఎలా అడాప్ట్ చేసుకున్నాము? హ్యూమన్ బాడీ డెవలప్‌మెంట్ ఎలా జరిగింది? ఇలాంటి విషయాలన్నీ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఉంటాయి. అండ్ ఆర్కియోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఏన్షియంట్ టూల్స్, పాటరీ, కేవ్ ఆర్ట్, స్కెలిటన్స్‌ని స్టడీ చేయడం, ప్రీ హిస్టరీ నుంచి హిస్టారిక్ సివిలైజేషన్ వరకు ఇవన్నీ మనం ఆర్కియోలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో లాంగ్వేజ్ ఒరిజిన్, డెవలప్‌మెంట్ అండ్ రోల్ ఇన్ కల్చర్‌ని స్టడీ చేస్తాం. సో, ఈ 4 బ్రాంచెస్ కలిసి మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో మనిషిని టోటల్‌గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, థాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రోపాలజీ. అండ్ 1.4లో హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మ్యాన్ గురించి మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఎస్పెషల్లీ బయోలాజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. మనిషి ఎప్పుడు, ఎలా, ఎందుకు ఈ రోజు ఉన్న రూపంలో వచ్చాడు అనేదే ఈ హ్యూమన్ ఎవల్యూషన్ స్టోరీ అన్నమాట. మన బాడీలో జరిగిన చేంజెస్, మనం వాకింగ్ 2 లెగ్స్ మీద వాక్ చేసే దగ్గర నుంచి, బ్రెయిన్ సైజ్ గ్రో అవ్విన దగ్గర నుంచి, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, టూల్స్‌ని ఎలా యూజ్ చేసాం, ఫైర్‌ని ఎలా డిస్కవర్ చేసాం, ఫార్మింగ్‌ని ఎలా స్టార్ట్ చేసాం, అవి ఎలా కల్చరల్ ఫ్యాక్టర్స్‌గా కలిసినాయి, ఇవి మనిషిని ఎవాల్వ్ అవ్వడానికి ఎలా షేప్ చేశాయి, ఇవన్నీ హ్యూమన్ ఎవల్యూషన్‌లో మనం చదువుకుంటాం. అండ్ థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ లైక్ ప్రీ డార్వినియన్, డార్వినియన్, పోస్ట్ డార్వినియన్ థియరీస్ ఉంటాయి. అండ్ సింథటిక్ థియరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో డాల్స్ రూల్, కాబ్స్ రూల్, గాసెస్ రూల్, పారలెలిజం అండ్ కన్వర్జెన్సీ అండ్ ఆల్సో అడాప్టివ్ రేడియేషన్, మొసాయిక్ రివల్యూషన్ ఇవన్నీ మనిషి యొక్క ఎవల్యూషన్ అనేది ఒక బయోలాజికల్లీ, కల్చరల్‌గా 2 ఎలా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యి మనిషిని ఈరోజు ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చింది అనే ఒక గొప్ప జర్నీని మనం ఇక్కడ చూడొచ్చు. అది ఏప్స్ నుంచి హ్యూమన్స్ వరకు అండ్ సివిలైజేషన్ వరకు ఇది ఎలా తీసుకొచ్చింది అనేది ఇక్కడ మనం 1.4లో మనం చదువుకుంటాం. అండ్ 1.5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమేట్స్. ప్రైమేట్స్ గురించి. ప్రైమేట్స్ అంటే మన పూర్వీకులనమాట. మంకీస్, ఏప్స్, హ్యూమన్స్. బేసికల్లీ మన క్లోజెస్ట్ బయోలాజికల్ రిలేటివ్స్‌నే మనం ప్రైమేట్స్ అంటాం. ఈ ఎవల్యూషనరీ ట్రెండ్ అండ్ ప్రైమేట్ టాక్సానమీలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రైమేట్స్‌కి బ్రెయిన్ సైజ్ పెరగడం, ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ హ్యాండ్ గ్రిప్ బెటర్ అవ్వడం జరిగింది. సో, టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్. సో, ప్రైమేట్స్‌ని డిఫరెంట్ ఫ్యామిలీస్ అండ్ స్పీషీస్‌గా డివైడ్ జేయొచ్చు. అండ్ ఈ ప్రైమేట్స్ ఎలా కొన్ని కొన్ని అడాప్ట్ చేసుకున్నాయి. లివింగ్ స్టైల్స్ లైక్ అర్బోరియల్, టెరెస్ట్రియల్. అర్బోరియల్ అంటే ట్రీ లివింగ్‌ని ఎలా ఎలా అలవాటు చేసుకున్నాయి. గ్రౌండ్ లివింగ్‌ని ఎలా అలవాటు చేసుకున్నాయి. దాని బిహేవియర్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని, టూల్స్‌ని యూజ్ చేయడం, ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం ఎలా నేర్చుకుంది. కాజల్ ప్రైమేట్స్ అంటే ఏంటి? లివింగ్ మేజర్ ప్రైమేట్స్ ఏంటి? ఈ స్కెలిటల్ చేంజెస్ వల్ల ఎరెక్ట్ పోస్చర్ అనేది ఎలా వచ్చింది? సో, ఈ ప్రైమేట్స్ స్టోరీ అంటే ట్రీస్ నుంచి గ్రౌండ్‌కి, సర్వైవల్ నుండి సివిలైజేషన్‌కి మనం ఎలా వచ్చాము అనే ఈ స్టోరీని మనం 1.5లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.6 ఫైలోజెనెటిక్ స్టేటస్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తున్నాడు. ఇది ఎర్లీ యాన్సెస్టర్స్ నుంచి ప్రెజెంట్ డే మోడర్న్ హ్యూమన్స్‌ని మనం టెక్నికల్‌గా చూస్తాం. పైలో ప్రిలియోస్టోసిన్ హోమినిడ్స్ అంటే సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో మన ఆహ్, యాన్సెస్టర్స్‌ని ఆస్ట్రలోపిథికియన్స్ అని చూస్తాం. స్మాల్ బ్రెయిన్, వాకింగ్ అప్‌రైట్ అవ్వడం. హోమో ఎరెక్టస్ అంటే ఫస్ట్ రియల్ ట్రావెలర్. హిస్టరీలోనే ఫస్ట్ హ్యూమన్‌హుడ్ ట్రావెలర్. ఆఫ్రికాలో ఒక పేరుతో పారాంథ్రోపస్ అని పిలుస్తారు. యూరోప్‌లో హోమో ఎరెక్టస్ అంటాం. ఏషియాలో హోమో ఎరెక్టస్ జావానికాస్, హోమో ఎరెక్టస్ పెకినెన్సిస్. ఇట్లా టెక్నికల్లీ ఆ ఏరియాని బట్టి ఒక్కొక్క నేమ్‌తో డిఫైన్ చేయడం జరిగింది. నియాండర్‌థల్ మెన్, రెడీషియన్ మెన్, హోమో సేపియన్. సో, ఇది ఆస్ట్రలోపిథెకియన్స్ ఇన్ ఆఫ్రికా నుంచి హోమో సేపియన్స్ వరకు మన జర్నీ, మన అడాప్టేషన్స్, మన సర్వైవల్, మన క్రియేటివిటీ అంతా గూడా మనం ఇక్కడ చూడొచ్చు 1.6లో. అండ్ 1.7 వచ్చేసి ద బయోలాజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. సో, సెల్ అంటే ఏంటి? సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. డీఎన్ఏ అంటే ఏంటి? డీఎన్ఏ రెప్లికేషన్స్ అంటే ఏంటి? ప్రోటీన్ సింథసిస్, డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వరకు, జీన్స్ అంటే ఏంటి? మ్యుటేషన్స్ అంటే ఏంటి? క్రోమోజోమ్స్ అంటే ఏంటి? సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది? మైటోసిస్ అంటే మియోసిస్ ప్రాసెస్ ఏంటి? అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీలో మనం
ఆహ్, వి స్టడీ ద పాస్ట్ యూజింగ్ డేటింగ్ మెథడ్స్‌ని యూజ్ చేస్తాం. లైక్ రిలేటివ్ డేటింగ్, అబ్సొల్యూట్ డేటింగ్ లైక్ కార్బన్ 14 వాటిని కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేసి అండ్ కల్చరల్ ఎవల్యూషన్‌లో ఈ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, కాపర్ బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ దగ్గర నుంచి ఐరన్ అనేది డెవలప్ అయ్యేంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్‌ని మనం ఈ 1.7 అండ్ 8లో మనం నేర్చుకుంటాం. అండ్ 2.1 ద నేచర్ ఆఫ్ కల్చర్ అండ్ ద నేచర్ ఆఫ్ సొసైటీ. సో, కల్చర్ అంటే ఏంటి? మన వాల్యూస్, ట్రెడిషన్స్, లాంగ్వేజెస్, బిలీవ్స్ అన్నీ కలిసి ఒక వే ఆఫ్ లైఫ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్. సివిలైజేషన్ ఇస్ ది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ద కల్చర్. లైక్ సిటీస్ అవ్వచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ అవ్వచ్చు, గవర్నెన్స్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్స్, ఈ కల్చర్ అనేది అసలెలా ఫార్మ్ అయింది? అది సివిలైజేషన్ వరకు ఎలా వచ్చింది? ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటి? కల్చరల్ రిలేటివిజం అంటే ఏంటి? ఎథ్నోసెంట్రిజం అంటే మన ఓన్ కల్చర్‌ని మన ఓన్ లెన్స్‌లో చూడ్డాన్ని ఎథ్నోసెంట్రిజం అంటాం. కల్చరల్ రిలేటివ్స్ మీన్స్ ప్రతి కల్చర్‌ని మన ఓన్ వాల్యూస్‌తో అండర్‌స్టాండ్ చేసుకోవడాన్ని కల్చరల్ రిలేటివిజం అంటాం. సో, డిఫరెన్స్ ఏంటి? సొసైటీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి కొన్ని రూల్స్‌ని పెట్టుకొని కొంత రిలేషన్‌షిప్‌తో కలిసి జీవించడాన్నే సొసైటీ అంటాం. మరి సొసైటీ అంటే ఏంటి? కల్చర్ అంటే ఏంటి? సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఏంటి? సోషల్ గ్రూప్స్ అంటే ఏంటి? సోషల్ స్ట్రాటిఫికేషన్స్ అంటే ఏంటి? సో, కల్చర్ ఇస్ నథింగ్ బట్ వాట్ వి ఆర్. సొసైటీ ఈస్ హౌ వి ఆర్ లివింగ్ టుగెదర్. సో, ఇవన్నీ ఎలా ఫార్మ్ అయినియి? ఇవన్నీ మనిషి జీవితంలో ఎలా ఒకదానితో ఒకటి ఇంపాక్ట్ అయ్యి, ఈరోజు ఇక్కడి వరకు ద వెరీ స్టార్ట్ పాయింట్, ద వెరీ రూట్ పాయింట్ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడి వరకు ఇవన్నీ ఎలా ఫార్మ్ అయినియి అనేది మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్‌షిప్. అసలు మ్యారేజ్ అంటే ఏంటి? ఒక సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ వుమెన్ ఆర్ ఎ పార్ట్నర్స్. ఇది యూనివర్సల్. ఏ సొసైటీలో అయినా ఉంటది మ్యారేజ్ అనే కాన్సెప్ట్. అసలు ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? అసలు మ్యారేజ్‌లో టైప్స్ ఏంటి? ఎందుకొచ్చినియి? అండ్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ అనేది ఒక బేసిక్ సోషల్ యూనిట్. ఇది కూడా యూనివర్సల్ గానే ఉంటది. హౌస్ హోల్డ్స్ ఉంటాయి. డొమెస్టిక్ గ్రూప్స్ ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. ఈ మ్యారేజ్ అనే సిస్టమ్ ఫ్యామిలీ వరకు ఎలా వచ్చింది? మ్యారేజ్‌లో ఈ మోనోగమి అంటే ఏంటి? పాలిగమి అంటే ఏంటి? పాలియాండ్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రైడ్ వెల్త్? డౌరీ సిస్టమ్స్ ఏంటి? మ్యారేజ్‌లో ఉన్న రెగ్యులేషన్స్ ఏంటి? అసలు ఈ మ్యారేజ్ అనే సిస్టమ్ ఈరోజు మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాం. ఒక ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్‌ని, ఒక మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ని మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. బట్ ఏదో ఒక పాయింట్‌లో ఇది గూడా ఎవరో ఒకళ్ళు కనిపెట్టో, ఏదో ఒక నీడ్‌తోనో స్టార్ట్ అయిన థింగ్సే గదా! సో, ఇవన్నీ రూట్స్ నుంచి ఈరోజు మనం ఫాలో అయ్యే వరకు అవి ఎలా డెవలప్ అవుతూ వచ్చినియి? ఈ కిన్‌షిప్ అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనం చాలా వరకు వంశం, లీనియేజ్ ఇవన్నీ మాట్లాడతాం. ఇవన్నీ అసలు ఎలా ఫార్మ్ అయినియి? ఎలా ఈరోజు ఇక్కడి వరకు ఈ కల్చర్ అనేది వచ్చింది? ఇవన్నీ గూడా మనం ఈ 2.345లో నేర్చుకుంటాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఎవరైనా సరే ఆంథ్రోపాలజీ అనే పదం కూడా తెలీదు అనే దగ్గర నుంచి సబ్జెక్ట్‌ని చాలా సింప్లిఫై చేసుకొని ఆహ్ వీడియోస్‌లో మనం నేర్చుకుందాము సబ్జెక్ట్‌ని. సో, ఎవరైతే యూజ్‌ఫుల్ అవుతదో వీడియోస్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలా మందికెళ్ళడానికి హెల్ప్ అవుతది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్ మోటివేట్స్ మీ టు డూ వీడియోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 ఎకనామిక్ ఆర్గనైజేషన్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అంటే మనం ప్రొడ్యూస్ చేస్తాం. వాటిని డిస్ట్రిబ్యూట్, ఎక్స్‌చేంజ్ చేసే విధానం. సో, ఈ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ అంటే ఎకానమీని కల్చర్, ట్రెడిషన్స్‌తో లింక్ చేయడం. ఎలా ఆంథ్రోపాలజికల్ లెన్స్‌లో మనం ఎకానమీని చూడొచ్చు. సో, ఇందులో ఫార్మలిస్ట్, సబ్స్టాంటివిస్ట్ డిబేట్స్ అని ఉంటాయి. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, రెసిప్రోసిటీ, రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ హంటర్ గ్యాదరింగ్, ఫిషింగ్, పాస్టరలిజం, హార్టికల్చర్, అగ్రికల్చర్. సో, ఈ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అనేది కూడా సేమ్. ఈరోజు మనం ఒక కాంప్లెక్స్ ఎకనామిక్ ఆర్గనైజేషన్‌ని మనం వరల్డ్ వైడ్ చూస్తాం. బట్ ఇనీషియల్లీ అసలు ఈ ఎకానమీ అనేది ఎలా స్టార్ట్ అయింది?
ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనేవెలా స్టార్ట్ అయినియి. ఈరోజు మనం డెమోక్రసీ, ఒక గవర్నమెంట్, ఒక పెద్ద గవర్నమెంట్ ఫార్మ్ అయింది. అవి ఇవి అన్నీ చూస్తున్నాం. బట్ ఇనీషియల్లీ అసలు ఏ పొలిటికల్ ఫార్మ్ లేనప్పుడు జనాలు ఎలా ఈ లీడర్‌షిప్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి, ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ వరకు అది ఎలా వచ్చింది. చిన్న ఒక రాజుల పరిపాలన నుంచి కొలనైజేషన్స్ నుంచి ఈ డెమోక్రసీ అనే ఐడియాలజీ వరకు ఎలా ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ రూట్స్ నుంచి ఎలా ఫార్మ్ అయింది. థాట్ ఈస్ కాల్డ్ యాస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ గూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత రిలీజియన్ అయినా అంతే. అసలు రిలీజియన్ అనే ఒక కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మోనోథిజం అంటే ఏంటి? పాలిథిజం అంటే ఏంటి? ఈ సైకలాజికల్లీ రిలీజియన్ ఎలా ఇంపాక్ట్ చేసింది? మనిషి యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఈ రిలీజియన్ అనేది ఎలా ముందుకెళ్ళింది? అండ్ రిలీజియన్‌లో ఉన్న టైప్స్ ఏంటి? ఎనిమిజం అంటే ఏంటి? ఎనిమాటిజం అంటే ఏంటి? ఫెటిషిజం అంటే ఏంటి? నేచరిజం, టోటమిజం. మీరు ఈ సినిమా చూసుంటే 'కాంతార' మూవీ ఆర్ ట్రైబల్ ఏరియాస్‌లో కొన్ని నేచర్ వర్షిపింగ్ జూడొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఎలా ఎస్టాబ్లిష్ అయినియి. ఇదంతా గూడా మనం ఈ రిలీజియన్ కాన్సెప్ట్స్‌లో మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపోలాజికల్ థియరీస్ ఏంటంటే, ఈ మనిషి యొక్క చరిత్ర మనిషి యొక్క జీవన చరిత్ర ఎలా స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకొచ్చాడు. అన్ని యాంగిల్స్‌లో నాట్ జస్ట్ బయోలాజికల్, సోషల్లీ, కల్చరల్లీ అన్ని యాంగిల్స్‌లో మనిషి యొక్క ఎవల్యూషన్‌ని మనం ఎలా చెప్పొచ్చు అనేదాన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింకర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లెన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో మనిషి యొక్క చరిత్రని ఎక్స్‌ప్లెయిన్ చేయడాన్ని ఆంథ్రోపోలాజికల్ థియరీస్ అంటాం. దాంట్లో డిఫరెంట్ థింకర్స్ వస్తారు. లైక్ క్లాసికల్ ఎవల్యూషనిజం, హిస్టారికల్ పర్టిక్యులరిజం, ఫంక్షనలిజం, స్ట్రక్చరలిజం, కల్చర్ అండ్ పర్సనాలిటీ అవ్వచ్చు, న్యూ ఎవల్యూషనలిజం. ఒక్కొక్క థియరీలో ఒక్కొక్క ఆహ్, థింకర్ ఈ హ్యూమన్ ఎవల్యూషన్‌ని ఎలాగా థింక్ చేసి దీన్ని తీసుకొచ్చాడు అనేది మనం ఆంథ్రోపోలాజికల్ థియరీస్‌లో మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చర్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ కల్చర్ ఎలా ఫార్మ్ అయింది? అసలు లాంగ్వేజ్‌కి ఒరిజిన్ ఏంటి? ఆహ్, నేచర్ ఏంటి? దాని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి? అండ్ రీసెర్చ్ మెథడ్స్ ఏంటి? ఫీల్డ్ వర్క్ ఎలాగా ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్‌ని ఎలా డెవలప్ చేశారు? ఈ ఫీల్డ్ వర్క్ దగ్గర నుంచి టెక్నిక్స్, టూల్స్ ఆఫ్ డేటా కలెక్షన్, ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. కల్చర్‌ని అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. మరి ఆంథ్రోపాలజీలో రీసెర్చ్ మెథడ్స్ మన హ్యాండ్ ఆన్ టూల్స్‌లా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ప్రతిదీ సింపుల్‌గా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్. మనం చూస్తున్న ప్రతిదీ, మన కళ్ళ ముందున్న ప్రతిదీ గూడా చాలా గ్రాంటెడ్‌గా మనం తీసుకుంటున్నాం. బట్ అవన్నీ వెనుక గూడా చాలా, 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 చాలా హిస్టరీ ఉందనమాట. అవన్నీ గూడా ఈరోజు ఈ ఫార్మ్‌లో ఉండడానికి దాని ఎవల్యూషన్ జరుగుతూ, 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 జరుగుతూ ఈరోజు ఈ ఫార్మ్‌లోకొచ్చినియి. మరి ఈ ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ ఎలా ఉండిద్ది అంటే, అసలు అది ఇనీషియల్‌గా ప్రతి కాన్సెప్ట్ అవ్వచ్చు. మనం 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 సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ అవ్వచ్చు, మనం ఫాలో అయ్యే రిచువల్స్ అవ్వచ్చు, మన యొక్క బాడీలో ఉన్న మన బయోలాజికల్ పార్ట్స్‌లో జరుగుతున్న చేంజెస్ అవ్వచ్చు, మనం చూసే పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, మనం పాటించే మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, మనం మాట్లాడే భాష అవ్వచ్చు. ఈ సొసైటీలో ఉన్న ప్రతీది కూడా ఎలా ఎవాల్వ్ అయ్యింది? అసలు ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ రోజు వరకు అది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని కంప్లీట్‌గా మనిషి యొక్క స్టోరీని, మనిషితో లింక్ అయి ఉన్న ప్రతి స్టోరీని చదవడం. బికాజ్ బేసికల్లీ ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ టు ద హ్యూమన్. మనిషికి అన్ని లింక్ అయి ఉండి అవి మనిషిని ఎలా డెవలప్ అయినియి, మనిషి వాటిని ఎలా డెవలప్ చేశాడు అని నేర్చుకోవడమే ఆంథ్రోపాలజీ. ఇదే ఈ సిలబస్‌లో ఉండిద్ది. మన యూపీఎస్‌సీ సిలబస్‌లో గూడా ఇదే డీటెయిల్డ్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చారనమాట. ఈవెన్ 9.1లో హ్యూమన్ జెనెటిక్స్. అసలు నాట్ ఓన్లీ అబౌట్ ద థింగ్స్ థాట్ వి సీ. ఈవెన్ వితిన్ బాడీ లోపల గూడా అసలు ఈ జీన్స్ అంటే ఏంటి? చాలా మంది చూసి అర్రె! అచ్చం మీ నాన్నలా ఉన్నారు. అచ్చం మీ మమ్మీలా ఉన్నారు. సేమ్ జీన్స్ వచ్చినియి అంటాం. ఈ జీన్స్ అనేది ఎలా వస్తాయి? ఈ జెనెటిక్స్ అంటే ఏంటి? ఈ జీన్స్ ఎలా వస్తాయి? ఆ ఇన్‌హెరిటెన్స్ ఏంటి? కొంతమందికి జెనెటికల్ వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆ జెనెటికల్ డిసీజెస్ ఏంటి?
ఈ అసలు ఈ జీన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఈ లోపల జీన్స్ ఉన్నాయని ఎలా కనిపెట్టారు? ఆ డీఎన్ఏ ఏంటి? క్రోమోజోమ్స్ అంటే ఏంటి? సో, నాట్ ఓన్లీ అబౌట్ ద థింగ్స్ ఈవెన్ వితిన్ ద బాడీలో జరిగే థింగ్స్ అన్నిటిని గూడా మనం ఈ ఇక్కడ మనం నేర్చుకుంటాం. మన హెల్త్ దగ్గర నుంచి హెరిడిటీ వరకు, ఫ్యూచర్ మెడిసిన్స్ వరకు గూడా ఆంథ్రోపాలజీలో మనం ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ కింద ఈ జెనెటిక్స్‌లో మనం నేర్చుకుంటాం. సో, దిస్ ఈస్ ఫ్యామిలీ ట్రీ, పెడిగ్రీ, ట్విన్, ఫోస్టర్, కో-చైల్డ్ మెథడ్, మెండెలియన్ జెనెటిక్స్ అనొస్తాయి. అండ్ జెనెటిక్ పాలిమార్ఫిజం అని, క్రోమోజోమ్స్, ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రేసిజం అంటే ఏంటి? జెనెటిక్ మార్కర్స్ అంటే ఏంటి? ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ, ఎపిడెమోలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? సో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కామన్ ఫిజికల్ అండ్ జెనెటిక్ ట్రైట్స్ ఉండడాన్నే మనం రేస్ అంటాం. సో, ఈ రేసిజం అనే ఐడియాలజీ ఎలా వచ్చింది? అంటే ఒక రేస్ అనేది సుపీరియర్, ఇంకో రేస్ అనేది ఇన్ఫీరియర్ అని చెప్పి ఒక డిస్క్రిమినేషన్ అనే ఒక ఐడియాలజీ సొసైటీలో పుట్టింది. అసలు నిజంగా రేసిజం అనేది ఉందా? ఎందుకు మరి మనుషులు ఇండియన్స్ ఒకలాగా, అమెరికన్స్ ఒకలాగా, చైనీసెస్ ఒకలాగా ఎందుకలా మనం చూస్తే ఎందుకు ఆ డిఫరెన్సెస్‌ని మనం చూస్తాం ఫేసెస్‌లో. కొరియన్స్ ఒకలా ఉంటారు. ఎందుకు ఈ ఫేషియల్ డిఫరెన్సెస్ అని ఎందుకున్నాయి? స్కిన్ కలర్, హెయిర్ ఫార్మ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంది. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? మరి జెనెటిక్ మార్కర్స్ అంటే ఏంటి? బ్లడ్ గ్రూప్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఒస్తాయి. రైట్? ఈ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ మీన్స్ మనము కొన్ని కొన్ని ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా మనల్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు బయట ఎండలో ఎళ్ళామనుకో మన స్కిన్ డార్క్ అయిపోతుంది. సో, కొండ మీద ఎక్కామనుకో మనం గాలి పీల్చుకోవడం లంగ్ కెపాసిటీ మనకి హై ఆల్టిట్యూడ్స్‌లో పెరిగి ఇంకా ఎక్కువ పీల్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో, డిజర్ట్స్‌లో ఉన్నప్పుడు మన బాడీ ఒకలా ఉంటది. సో, మన ఎన్విరాన్మెంట్‌కి మన బాడీని మనం ఎలా అడాప్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క ఏరియాలో ఉండే దాన్ని బట్టి వాళ్ళ యొక్క బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొండలలో ఉండే వాళ్ళని, ట్రైబల్స్‌ని, కొండ జాతిలను చూడండి. వాళ్ళ యొక్క ఆహ్, నోస్ యొక్క ఫీచర్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బ్రాడెడ్‌గా ఉంటాయి. సో, అక్కడున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి కొన్ని బయోలాజికల్ ఫీచర్స్ ఒస్తాయి. అవన్నీ ఎందుకొస్తాయి? ఇవన్నీ ఏంటి? అండ్ ఆల్సో ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ మీన్స్ హెల్త్, ఇన్ఫెక్షస్ డిసీజెస్, కొన్ని నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కొన్నుంటాయి. సో, రేస్ నుంచి, రేసిజం నుంచి, ఈ జెనెటికల్ మార్కర్స్ నుంచి, ఎకాలజికల్ ఆంథ్రోపాలజీ నుంచి, ఎపిడెమాలజికల్ ఆంథ్రోపాలజీ వరకు ఇవన్నీ ఎలా వచ్చినియి, ఎలా హ్యూమన్ జర్నీలో ఇంపాక్ట్ అవుతాయి అనేది మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈస్ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అసలు మనిషి గ్రోత్ ఎలా అయ్యాడు? సో, మనిషి గ్రోత్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇనీషియల్ సెల్ లెవెల్‌లో బేబీ అనేది ప్రీనాటల్, నాటల్ స్టేజ్ దగ్గర నుంచి ఇనీషియల్లీ మదర్ వూమ్‌లో బేబీ డెవలప్ అయ్యే దగ్గర నుంచి బేబీ ఎలా డెవలప్ అవుతూ ఒక చిన్న బేబీగా ఇన్‌ఫాంట్‌గా బయటకొచ్చి, అక్కడి నుంచి చైల్డ్‌హుడ్, తర్వాత అడాలసెంట్ స్టేజ్, తర్వాత మెచ్యూరిటీ, సెనసెన్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఎలా మనిషి యొక్క గ్రోత్ ఎలా పెరిగింది. ఈ మనిషి గ్రోత్‌లో జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఈ కెమికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఏజింగ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఇవన్నీ బయోలాజికల్లీ హ్యూమన్‌కి సైకలాజికల్‌గా ఇవి ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి హ్యూమన్ జర్నీకి. అండ్ ఫెర్టిలిటీ అండ్ డెమోగ్రఫీ అంటే ఏంటి? ఎస్పెషల్లీ మనం గర్ల్స్ అండ్ వుమెన్స్ యూ సీ మెనోపాజ్, ఫెర్టిలిటీ మనిషి యొక్క జీవనానికి కారణం ఇవి. సో, ఇవి ఏంటి? మెనార్క్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే ఏంటి? ఈ ఈ ఫెర్టిలిటీలో వస్తున్న ప్యాటర్న్స్ ఏంటి? ఇవి ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? సో, ఆల్ దీస్ థింగ్స్ మనం ఇక్కడ నీట్‌గా నేర్చుకోవచ్చు. ఆంథ్రోపాలజీ అంటే ఇంకా అసలు మొత్తం టోటల్‌గా మనిషి యొక్క జర్నీని నువ్వు ఒక యాంగిల్ అని గాదు. ఉన్న అన్ని మల్టిపుల్ యాంగిల్స్‌లో హ్యూమన్ గురించి చదువుకోవడాన్నే ఆంథ్రోపాలజీ అంటాం. సో, ఇక్కడ మనం అదే ఒక్కొక్క, ఒక్కొక్క టాపిక్ కింద ఒక్కొక్క కాన్సెప్ట్‌ని నీట్‌గా ఇచ్చారు. సో, చాలా, చాలా, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్‌సి ఎవరైనా సరే సబ్జెక్ట్‌ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి గూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఆహ్, మనం చాలా థింగ్స్ మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంటాయి. మనం వాటిని థింక్ చేయం. ఒక నిమిషం యూ షుడ్ స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్
ట్రై టు థింక్. ఒక్క నిమిషం థింక్ చేయడానికి ట్రై చేయండి. థింక్ చేసినప్పుడు నిజమే గదా! ఇవన్నీ అసలెలా వచ్చినియి? అప్పుడప్పుడు థాట్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఎలా వచ్చినియి? సో, వాటన్నిటి క్వెషన్స్‌కి సమాధానం ఇచ్చే సబ్జెక్టే ఆంథ్రోపాలజీ. అండ్ నెక్స్ట్ 12థ్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ స్పోర్ట్స్‌లో ఎలా అప్లై చేయొచ్చు? న్యూట్రిషన్ ఆంథ్రోపాలజీలో ఎలా అప్లై చేయొచ్చు? డిఫెన్స్ అండ్ ఎక్విప్‌మెంట్‌లో, ఫోరెన్సిక్‌లో, డీఎన్ఏ టెక్నాలజీలో, హ్యూమన్ జెనెటిక్స్‌లో, సో, వీటన్నిటిలో ఆంథ్రోపాలజీని మనం ఎలా యూజ్ జేసుకోవచ్చు? ఆంథ్రోపాలజీ ద్వారా వచ్చిన సబ్జెక్ట్‌ని ఈ ఫీల్డ్స్‌లో మనం ఎలా యూజ్ చేసుకొని ఆ ఫీల్డ్స్‌ని డెవలప్ చేయొచ్చు? సో, ఈ ఫస్ట్ యూపీఎస్‌సి ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్ ఇదంతా. సో, ఈ పేపర్స్ ఇది జస్ట్ ఒక సిలబసో లేదా ఒక బయాలజీయో, ఒక సోషియాలజీ సబ్జెక్టో ఇది కాదు. ఆంథ్రోపాలజీ అనేది ఇది కంప్లీట్ ఒక మనిషి యొక్క పూర్తి కథ. ఇది సబ్జెక్ట్ మాత్రమే గాదు. మనం జంతువులలో మనం మనిషి. మనిషి అసలు గొప్ప జంతువు. అందుకే అందరిని కంట్రోల్ చేసి ఈరోజు మనిషి ఇక్కడి వరకు ఎదిగాడు అంట. అసలు మన స్టోరీ. మనుషుల యొక్క స్టోరీ. హ్యూమన్స్ యొక్క స్టోరీయే ఆంథ్రోపాలజీ. సో యూపీఎస్‌సిలో ఇదొక స్కోరింగ్ ఆప్షన్. ఎందుకంటే సిలబస్ చాలా క్లియర్‌గా ఇచ్చారు. వీటిలో డయాగ్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు. కేస్ స్టడీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సిలబస్‌ని గనుక బ్రేక్ డౌన్ చేసుకొని, టాపిక్ వైస్ గనుక ప్రిపేర్ అయితే ఆంథ్రోపాలజీ అనేది కేవలం ఈజీ సబ్జెక్ట్ మాత్రమే కాదు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో, ఈరోజు ఈ వీడియోలోని మనం ఏదైతే డీటెయిల్డ్‌గా సిలబస్‌ని ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్‌ని ఏదైతే చూసామో ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పేపర్ 2 సిలబస్‌తో కలుద్దాము. సో, మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మళ్ళీ మనం ఆంథ్రోపాలజీ జర్నీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.